కుటుంబ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్‌లోన చేసుకున్న పనులను సింపుల్‌గా చేసుకొని, మనకు పనికిరావని పడేసే వస్తువులని ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త టిప్స్‌నైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఇంట్లోన దోమలనేవి ఒక్కొక్కసారి విపరీతంగా ఎక్కువైపోతూ ఉంటాయి కదండీ! ఈ సీజన్‌లో చాలా ఎక్కువ దోమలుంటాయన్నమాట. ఇంట్లో చిన్నపిల్లలుంటే చాలా ఇబ్బంది కాబట్టి ఇలా ఇంట్లోకి దోమలనేవి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. చాలామంది గుడ్ నైట్‌లు ఆల్ ఔట్లు వాడుతూ ఉంటారు గానీ అవి హెల్త్‌కి అస్సలు మంచిది కాదండి. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎంతకంటే మంచిది కాదు. అలాంటప్పుడు ఇంట్లోని దోమలు పోవాలంటే సింపుల్‌గా ఇలా వెలిగించండి సరిపోతుంది. దీనికోసం కొంచెం మీకు నచ్చిన కాఫీ పొడిని ఏదైనా ఒక ప్రమిదిలో వేసేసుకోండి. దీపం కుందులోన అందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని నార్మల్‌గా మనం ఒత్తి లేదంటే ఆయిల్ వేస్తాం కదండీ! దీపం పెట్టేటప్పుడు ఎలా అయితే పెడతామో అదే విధంగా మీరు చక్కగా దీపాన్ని వెలిగించేసుకోండి. మీరు ఇందులోనే ఉంటే వేప నూనె వేసుకోవచ్చు. ఆవాల నూనె ఇలా ఏ నూనెనైనా వేసుకోవచ్చండి. దీన్ని ఇంట్లో పెట్టి వెలిగించి వదిలేయడం వల్ల ఇంట్లోన బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. ముఖ్యంగా దోమలనేవి కూడాను బయటకు పోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంక సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. పూజ చేసేటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి మనము పూజా పటానికి ఈ విధంగా పువ్వులనేవి పెట్టేటప్పుడు బ్యాక్ సైడ్ హుక్ అనేది ఉండదు కదండీ! అలాంటప్పుడు మనకేంటంటే ఇలా పువ్వులు పెట్టేటప్పుడు పడిపోతూ ఉంటాయి. అస్సలు నిల్చోవు. పూల దండలు పెట్టినా లేదంటే పువ్వులు పెట్టినా కూడాను స్టాండర్డ్‌గా మళ్ళీ మనం తీసినంత వరకు ఆ పువ్వులనేవి అలానే ఉండాలంటే సింపుల్‌గా ట్రై చేయండి. అలాగే చిన్న ఫోటోస్‌కి కూడాను చిన్నగా పువ్వులు పెట్టడం చాలా కష్టం కాబట్టి ఎంత చిన్న ఫోటో అయినా కూడా ఈ విధంగా హుక్ ఎటువంటిది అవసరం లేకుండా ఇటువంటి టూత్ పిక్ పుల్లని చక్కగా ఇలా విరిచేయండి. అంటే వి షేప్‌లో మనం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫోటోకి ఈ విధంగా పైకి కిందన దూది పుల్లలు అనేవి ఉంటాయి కదండీ! అవి కిందకి వెళ్ళి పైకి మనకు వి షేప్ వచ్చేటట్టు ఇలా పెట్టుకొని ఒక చిన్న టేప్‌తో అంటించేసుకున్నాం అనుకోండి ఫోటో ఎంత చిన్నదైనా కూడాను ఎటువంటి హుక్ లేకుండా పువ్వులను చాలా చక్కగా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక మూడో టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మంది ఇళ్లలోకి బొద్దింకలు, ఎలుకలు అనేవి చాలా ఎక్కువగా వచ్చి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ! వీటిని ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఇవి అస్సలు పోవు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే బొద్దింకలు గానీ, ఎలుకలను గానీ ఈజీగా నిమిషాల్లోనే బయటకు పంపించేయొచ్చండి. సో, దీనికోసం మీకు నచ్చిన ఏదైనా గోధుమ పిండిని గానీ, వరి పిండిని గానీ తీసేసుకొని ఒక స్పూన్ వరకు కూడా ఒక బౌల్‌లో వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోన ఒక అర టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడానైతే వేసుకోండి. బేకింగ్ సోడా వల్ల బొద్దింకలు గనక ఈ మిశ్రమాన్ని తిన్నాయంటే వాటి కడుపు అనేది శుభ్రంగా అయిపోయి చనిపోతాయండి. చాలా బాగా పనిచేస్తుందనమాట. అంటే వాటికి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. సో, ఇలా ఇందులోనే ఒక అర టీ స్పూన్ లేదంటే పావు టీ స్పూన్ షుగర్‌ను కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మీరు ఎక్కడెక్కడైతే బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లోనైతే చక్కగా జల్లి చూడండి. బొద్దింక సమస్యలు అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా ఇంట్లోన పందికొక్కులు, చుంచి ఎలకలు ఎక్కువగా ఉన్నాయంటే ఇలా ట్రై చేయండి. ఒక బనానా అనేది తీసేసుకొని ఒక 4, 5 పీసులు కట్ చేసుకొని ముందు మనము ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న ఈ గోధుమ పిండి బేకింగ్ సోడా పౌడర్ అనేది ఉంది కదా! దాన్ని ఈ విధంగా బనానా మీద కొంచెం వేసేసుకొని చక్కగా వీటిని తీసుకొని వెళ్ళి మనకి ఎక్కడెక్కడైతే ఈ ఎలుకలు, పందికొక్కులు, చుంచి ఎలకలు ఇవన్నీ తిరుగుతున్నాయో వీటిని ఆ ప్లేస్‌లో తీసుకొని పెట్టడం వల్ల ఇంట్లోన ఎలకలు గానీ, బొద్దింకలు గానీ ఇవన్నీ కూడాను చక్కగా పోతాయండి. అలాగే ఇవి పెట్టేటప్పుడు కిచెన్‌లోనే ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్ లేకుండా కిచెన్ నీట్‌గా చేసి పెట్టండి. అలాగే ఇంట్లో చిన్న పిల్లలు గానీ, పెంపుడు జంతువులు గానీ ఉన్నాయనుకోండి వాటికి కూడా అందనివ్వకుండా ఎక్కడెక్కడైతే మీకు ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో ఐడియా ఉంటుంది కదా! ఆ ప్లేసుల్లోనే పెట్టేసుకొని మార్నింగ్ రైస్ క్లీన్ చేసి చూడండి. ఇంట్లోని బొద్దింకలు, ఎలకలు అనేవి తగ్గిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్ అనేది తెలుసుకుందాము. మన ఇల్లు అనేది ఎప్పుడు కూడాను మంచి సువాసన భరితంగా న్యాచురల్‌గా తక్కువ ఖర్చుతోటే గుమగుమలాడాలంటే సింపుల్‌గా ట్రై చేయండి. దీనికోసం మనము ఎటువంటి రూమ్ ఫ్రెషనర్లు కూడా వాడవలసిన అవసరం లేదు. సో, మరి మన రూమ్‌ని గానీ, ఇంటిని గానీ సువాసన భరితంగా చేసుకోవాలంటే ఎలా అనుకుంటున్నారా? సో, దీనికోసం ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదండి. నార్మల్‌గా ఒక గుప్పెడు మల్లెపువ్వులనైతే తీసేసుకోండి. నేనైతే ఒక గుప్పుడు మల్లెపువ్వులనైతే దాంట్లో నుంచి కట్ చేశాను. వీడియోలో క్లియర్‌గా చూశారు కదా! ఆ తర్వాత ఒక గ్లాసుడు వేడి నీళ్ళలోన ఈ పువ్వులనైతే వేసేసుకోండి. ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టేశారనుకోండి పువ్వులో నుండి ఆ వాసన గానీ, ఘాటు గానీ వాటర్‌లోకి చేరుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా ఒక 5, 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత చేత్తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లవర్స్ అన్నిటిని కూడాను గట్టిగా స్మాష్ చేస్తామంటే మనకి ఈ సువాసన భరితమైన చక్కగా ఒక లిక్విడ్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బాటిల్‌లోకి గానీ లేదంటే నార్మల్‌గా ఏదైనా వాటర్ బాటిల్‌లో గానీ వేసుకోవచ్చు. అలాగే ఇందులోన మనం కొంచెం జవ్వాది పౌడర్‌ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. జవ్వాది పౌడర్ అనేది మనం ఎక్కువగా పూజల్లోన, వ్రతాల్లోన గట్టా లేదంటే టెంపుల్స్‌లో మంచి స్మెల్ అనేది వస్తది కదా! సో, దానికి రీజన్ ఇదే అనమాట.
ఇది ప్రతి కిరాణా షాప్లో ఉంటుంది. మీకు కావాలంటే కిందన కూడా దీని ప్రోడక్ట్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీన్ని కూడా కొంచెం మిక్స్ చేసి ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని మార్నింగు ఈవినింగు మీరు కావాలంటే 2 పూట్ల కూడా దీన్ని ఇంట్లోన సోఫా సెట్లు, దివానా కట్లు, విండోస్ దగ్గర, గుమ్మాల దగ్గర, ఫ్లవర్స్ ఎక్కడైతే ఉంటాయంటే మనం ఇంట్లో చిన్న చిన్న మొక్కలు అవి పెంచుకుంటూ ఉంటాం కదా, ఆ ప్లేసుల్లోన ఇలా ఇంటి మొత్తం కూడా ఎక్కడ కావాలంటే అక్కడ కొంచెము రెగ్యులర్గా ఒకసారైనా స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి, ఇల్లు అనేది చాలా చాలా మంచి సువాసన వస్తుందంటే మీ ఇంట్లో ఇంక ఎవ్వరు వచ్చినా కూడా అసలు ఏం వాడుతున్నారు, ఇల్లు అనేది ఎంత పరిమళంగా ఉందని ఖచ్చితంగా అంటారండి. ఎందువల్లంటే మనం ఇందులో మల్లెపూలు వాడాం కాబట్టి 24 అవర్స్ కూడాను మనకు అదే స్మెల్ అనేది వస్తుందన్నమాట. రెగ్యులర్గా మనం ఇల్లంతా క్లీన్ చేసేసి పని అంతా అయిపోయిన తర్వాత రోజుకొకసారి దీన్ని ఇంట్లో స్ప్రే చేసి చూడండి. మనం ఎటువంటి ఒడినాలు కానీ స్ప్రెషనర్లు వాడకుండా ఇల్లు గుమగుమలాడిపోతుంది. ఇంకా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాము. నార్మల్గా మన ఆడవారం ప్రతి ఒక్కరు మీ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటామండి. కాలు పట్టాలకి ఎంత మురికి ఉంటుందో అందరికీ తెలిసిందే. నార్మల్గా కాలు పట్టాలంటే చాలామంది చిరాకు పడిపోతూ ఉంటారండి. ఇంకొంతమంది వాషింగ్ మిషన్లు కూడా వేసి వాషెస్ చేస్తూ ఉంటారు. వాషింగ్ మిషన్లో అసలు మన ఈ కాలు పట్టాలనే వేయకూడదండి, వాషింగ్ మిషన్ కూడా రిపేర్ వచ్చేస్తుంది. సో అలా మరి ఎక్కువ ఇబ్బంది పడకుండా అలాగే మురికి పోవాలి. ఒక్కోసారి మనము కాలు పట్టాలు ఎంత ఉతికినా కూడా స్మెల్ పోదు కదా, ఆ స్మెల్ కూడా పోవాలంటే సింపుల్గా జస్ట్ ఇలా కొంచెం క్లీన్ చేసి చూడండి, చాలా బాగా క్లీన్ అయిపోతాయి. దీనికోసం మనం వీలుంటే కొంచెం వేడి నీళ్ళని తీసుకోండి, మురికి ఎక్కువ ఉందనుకున్నట్లయితే. లేదనుకున్నట్లయితే బకెట్తో వాటర్ని తీసుకొని ఇందులోన 2-3 స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పు అలాగే తగ్గట్టు సర్పను కూడా వేసుకోండి. ఆ తర్వాత మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఇందులో నుండే బ్యాక్టీరియా అంతా కూడా పోవాలి. కాలు పట్టాలు అనేవి చాలా శుభ్రంగా ఉండాలంటే మనం తడిగుడ్డ పెట్టుకునేటప్పుడు లైజల్స్ అవి వాడుతూ ఉంటాం కదండి, ఫ్లోర్ క్లీనర్స్, దాన్ని ఖచ్చితంగా అయితే ఒక కప్పు వేసేసుకోండి. దీనివల్ల మనకి చాలా మురికి పోతుందండి. అలాగే మనకి ఇవి ఉతికిన తర్వాత కూడా మంచి సువాసన అనేవి వస్తాయి అన్నమాట, మన ఈ ఫ్లోర్ క్లీనర్ అనేది వేయడం వల్ల. ఇలా మన చేతితో కాకుండా ఏదైనా వాడలేని స్టిక్ తోటి నానబెట్టేసి నార్మల్గా మీరు చక్కగా చేతితోటి వాష్ చేసుకొని చూడండి. కాలు పట్టాలు అనేవి మురుకు లేకుండా శ్రమ లేకుండా చాలా శుభ్రపడిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు తెలుసుకుందాము. నార్మల్గా మనం ప్రతిరోజు మిక్సీ జార్ని ఇంట్లోనే వాడుతూనే ఉంటాం కదా. మిక్సీ జార్లు అనేవి సడన్గా బ్లేడ్లు అనేవి స్ట్రక్ అవడం లేదంటే షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి బ్లేడ్స్. దీనివల్ల మనం ఏది మిక్స్ చేసినా కూడాను ఏంటంటే త్వరగా మిక్స్ అవ్వనమాట. దీనివల్ల మనకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది, త్వరగా పని కూడా అవ్వదు. అలాగే మనం ఇందులో ఏది మనం రుబ్బాలనుకున్నా కూడా అది సగం సగమే రుబ్బుతుంది, గరుగు గుండిపోతాయి. దీనికి రీజన్ ఏంటంటే బ్లేడ్ షార్ప్నెస్ తగ్గిపోవడం వల్ల. మరి బ్లేడ్ని ఏ విధంగా షార్ప్నెస్ పెంచుకోవాలి, మిక్సీ జార్లు రిపేర్ రాకుండా అలా చేసుకోవాలంటే ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి కానీ నెల రోజులకు ఒకసారి ఒక 2 గుప్పిళ్ళ వరకు కూడాను చక్కగా ఇలా ఒక రాళ్ళ ఉప్పును కొంచెం అంటే కొంచెం మిక్సీ జార్లోను ప్రతి మిక్సీ జార్లో కూడా వేయండి. చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ అయితే. సో ఇలా మూత పెట్టేసి నార్మల్గా మిక్స్ చేసేసుకుంటే మనకి సాల్ట్ అయిపోతుంది అనమాట. రాళ్ళ ఉప్పు గరుకుగా ఉండడం వల్ల మనకి ఏంటంటే బ్లేడ్ అనేవి చాలా షార్ప్ అవుతాయండి, అలాగే స్ట్రక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడు కూడా మిక్సీ జార్లు అనేవి షార్ప్నెస్ తగ్గిపోవు, రిపేర్స్ రాకుండా చక్కగా ఉంటాయండి. చాలా మన్నికి కూడా బాగా వస్తాయి బౌల్స్. ఈ విధంగా ఎప్పుడైనా మన సాల్ట్ అవసరమైనప్పుడు కూడా సాల్ట్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒకసారి తడిగుడ్డతో తుడిచైతే మీకు చూపిస్తున్నాను, పొడిగుడ్డతో క్లీన్ చేసి. ఇంతకుముందుకి ఇప్పటికి బౌల్ అనేది ఎంత నీట్గా ఉందో అలాగే స్ట్రక్ అయింది స్టార్టింగ్లో, ఇప్పుడు స్ట్రక్ అవ్వలేదు. అలాగే బ్లేడ్స్ కూడా చక్కగా షార్ప్నెస్ పెరిగాయి కదా. దీనివల్ల మనకి మిక్సీ జార్ అనేది జన్మలో రిపేర్ రాదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యానని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.